హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు మనం గామా కరెక్షన్ అనే ఎఫెక్ట్ చూడబోతున్నాము. దానికి సంబంధించి ఒక 2 వీడియోస్ అయితే నేను తీసుకున్నాను. ఒకటి వచ్చేసేసి చూడండి, మిస్టర్ బీస్ట్ కి సంబంధించి ఒక చిన్న క్లిప్ 3 సెకండ్స్ ఉండే క్లిప్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇమేజ్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ క్లిప్కి వచ్చేసేసి ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ లో చూడండి, ఇక్కడ నేను వీడియో ఎఫెక్ట్స్, ఇక్కడ నాకు ఇమేజ్ కంట్రోల్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గామా కరెక్షన్ అని ఉంది కదా, గామా కరెక్షన్ తీసుకొని గామా కరెక్షన్ ని ఈ వీడియోకి అయితే మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత యాజ్ యూజువల్ ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి కిందకైతే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గామా కరెక్షన్ అని వచ్చింది. జస్ట్ ఓన్లీ ఇక్కడ మీకు గామా మాత్రమే కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి 10 ఉంది. ఈ 10 ని నేను 6 చేస్తున్నాను. చూడండి, డిఫరెన్స్ ఏమైనా కనపడిందా? ఇక్కడ మీకు లైటింగ్ అయితే ఎక్కువ అయినట్టు కనపడుతుంది. ఓకే, మళ్ళీ దాన్ని 10 చేసి చూద్దాము. ఓకే, చూడండి, ఇక్కడ డార్క్ గా ఉన్న ప్లేసెస్ కూడా మనం 6 పెట్టినప్పుడు కొంచెం కనపడుతుంది. ఓకే, అంటే అక్కడ డార్క్ తీసేసి ఇక్కడ కొంచెం లైటింగ్ అయితే ఇక్కడ మనకి పెంచుతుంది అనమాట. అలాగే చూడండి ఏమవుతుంది, ఫుల్ డార్క్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను గామాని పెంచుతున్నానో అక్కడ మీకు లైటింగ్ తగ్గిపోయి, ఓకే, లైటింగ్ తగ్గిపోయి డార్క్ షేడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, చూడండి, తగ్గిస్తేనేమో లైటింగ్ పెరుగుతుంది. ఓకే, ఇది జస్ట్ మనం ఎక్కడ వాడతాము అంటే నార్మల్గా మనం వీడియోస్ ఏమైనా షూట్ చేసినప్పుడు, లేదా మూవీస్లో వాళ్ళు మూవీ కోసం ఒక వీడియో షూట్ చేశారనుకోండి, అందులో లైటింగ్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి కావాల్సిన లైటింగ్ కాకుండా కొంచెం డార్క్ గా కానీ కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు దాన్ని డార్క్ గా కానీ లేదా లైటింగ్ తగ్గించడానికి కానీ డార్క్ ని తగ్గించడానికి కానీ ఈ గామా ఎఫెక్ట్ అనే దాన్ని వాడతారనమాట. ఓకే, చూడండి, మళ్ళీ పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను. తగ్గించినప్పుడు ఎలా ఉంది, పెంచినప్పుడు ఎలా ఉంది. ఓకే, అలాగే ఇప్పుడు నేను దీని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇందులోకి వెళ్ళి ఇక్కడ గార్డెన్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సేమ్ అదే ఎఫెక్ట్ గామాని అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత చూడండి, మళ్ళీ కింద డ్రాగ్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఓకే, కరెక్షన్ అనేది జరుగుతుంది. నాకు టోటల్గా కరెక్షన్ జరుగుతుంది, నాకు అలా కాదు. చూడండి, ఇప్పుడు మళ్ళీ మాస్క్ అప్లై చేసుకోవచ్చు. తీసుకొని చూడండి, ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు వెనకున్నది మొత్తం పోయింది. చూడండి, గామా ఎఫెక్ట్ అనేది వెనకున్నది పోయింది. ఎక్కడైతే నాకు కావాలి అనుకుంటున్నానో అక్కడ మాత్రమే నేను పెంచుతున్నాను, తగ్గించుకుంటున్నాను. ఓకేనా, అక్కడ మాత్రమే డిఫరెన్స్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది కాకుండా నాకు రివర్స్ అవ్వాలి. ఇది నార్మల్గా ఉండాలి, ఈ రివర్స్లో మాత్రమే ఈ మిగతా దాంట్లో మాత్రమే నాకు అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు ఇన్వర్ట్ని అయితే క్లిక్ చేయండి. చూడండి, దీనికి దానికి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ గామా ఎందులో పెరుగుతుంది, ఇది తగ్గుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇలా ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు గామా ఎఫెక్ట్, గామా కరెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది గామా కరెక్షన్ కి సంబంధించింది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.